హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది సాటర్డే వ్లాగ్. మేము వాడపల్లి వెళ్ళామని చెప్పాను కదా, ఆ వ్లాగ్ అనమాట. ఇలా స్టార్ట్ అయ్యామో లేదో ఇంటి దగ్గర ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ చిన్న వర్షం ఏం కాదు, చాలా పెద్ద వర్షం. వెళ్తున్నప్పుడు మాకు రోడ్డు కూడా కనిపించలేదు, అంత పెద్ద వర్షం వచ్చింది. ఆఫ్టర్నూన్ 3:30 అరౌండ్ ఆ టైం అయింది. స్టార్ట్ అయ్యాం మేము. ఈ యక్షిత్ దేవాన్ష్ని కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. అసలు తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. కాకపోతే ఈరోజు నేను కొంచెం సేఫ్, ఎందుకంటే మా చెల్లి ఉందిగా, అది ఉంటే చాలు, వాళ్ళకు కూడా అది ఉంటే చాలు. మేమైతే రావులపాలెం బ్రిడ్జ్ మించి వెళ్తున్నాము. అఫ్కోర్స్ కొవ్వూరు బ్రిడ్జ్ మించి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం అటు కొవ్వూరు సైడ్ రోడ్డు బాగాలేదంటే, అంటే ఆత్రేయపురం సైడ్ నుంచి వస్తామండి, అటు రోడ్డు కొంచెం బాగాలేదన్నారు. అందుకే మేము రావులపాలెం సైడ్ ప్రిఫర్ చేసాము. స్టార్ట్ అయ్యామే కానీ చిన్న టెన్షన్, ఇక్కడ ఇలా ఉంది అక్కడ ఎలా ఉందో, ఒకవేళ వర్షం వస్తే ఎలాగా, ఇంతలా వర్షం ఉంటే ఎలాగా అని చాలా టెన్షన్ పడ్డాం. బట్ అక్కడికి వెళ్ళేసరికి మాకు టెన్షన్ అంతా క్లియర్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా కోనసీమ అంతా ఎంత క్లియర్గా ఉందో, వర్షం లేదు అస్సలు. కోనసీమ ఎంటర్ అయిపోయామండి. కోనసీమ అందాలు చూస్తున్నారా ఎంత బాగున్నాయో అసలు. నార్మల్ డేస్లో అయితే మనకి ఫ్రంట్ నుంచి వెళ్ళిపోవచ్చండి, మనకి ఏ అబ్జెక్షన్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సాటర్డే కదా, ఎవ్రీ సాటర్డే రష్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళు రూట్ మార్చారంట. అంటే కార్స్ వెళ్ళడానికి సెపరేట్ చేసేసారనమాట. సో దానివల్ల లాంగ్ అయిపోయింది, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు అవి పెట్టేశారు. అందుకనేసి మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నామండి. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడం వల్ల మనకి గోదావరి వ్యూ అనేది కనిపిస్తుంది. చూస్తున్నారా మీరు, గోదావరి కనిపిస్తుంది. మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని కారు మేము టెంపుల్కి నడవడం స్టార్ట్ చేసాము. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇదంతానండి ప్లేస్. మీకు చూసారా అటు ఇటు యాక్చువల్గా ఏంటంటే అవి చిన్న చిన్న షాప్స్. లైక్ ఎలాగంటే ప్రతి ఇంట్లో వాళ్ళు బయట చిన్న చిన్న షాప్స్, వాళ్ళకి నచ్చినవి స్నాక్స్ అని, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఎవ్రీథింగ్ వాళ్ళకి నచ్చినట్టు చిన్న చిన్న షాప్స్ ప్రతి ఇంటి బయట పెట్టారు. ఎవరైతే పెట్టకుండా ఉండరు. మా పెద్దోడైతే యక్షిత్ పిన్నితో నడుస్తున్నాడండి, చిన్నోడు వచ్చేసి చెల్లితో వెళ్తున్నాడు. అందుకే నేను అంత ఫ్రీగా వీడియో తీసుకోగలుగుతున్నాను. చెప్పాను కదా అది ఉంటే చాలనేసి. స్టార్ట్ అయినప్పుడైతే చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ అయ్యామండి మేమైతేని. బట్ పిల్లలతో వెళ్తే తెలుసు కదా మీకు ఎలా ఉంటుందనేది. చాలా ఏడిపించేశారండి బాబు అసలు. గుడిలో కానీ బయట కానీ అసలు చాలా ఏడిపించేశారు. ఇంకా కారు దిగిన మొదలు షాప్స్ చూడడం స్టార్ట్ చేశారు కదా. ఏదో ఒకటి, అమ్మ అది కొను, పాప ఇది కొను, ఇంకా ఏదో ఒకటి అడుగుతూనే ఉండేవారు. అది కావాలి ఇది కావాలని. ఇంకా వాళ్ళు కంట్రోల్ చేయడమే సరిపోయేది అనుకోండి మాకు. ఏదో ఒకలాగా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ ఫస్ట్ ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తారు. ప్రదక్షిణాలు వచ్చేసి ఎలాగంటే 7 వారాలు మొక్కు కదండి. గుడి ఫ్రంట్ వ్యూ నుంచి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ దండం పెట్టుకొని, అక్కడ కనిపిస్తుంది కదండి, ఫస్ట్ అక్కడ ఫ్లవర్ పెట్టి దండం పెట్టుకొని ప్రతి ప్రదక్షిణానికి అలా 7 ప్రదక్షిణాలకి మనం 7 పువ్వులు అయితే పెట్టి ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేయాలండి. ప్రదక్షిణాలు అనేవి గుడి బయటే చేయిస్తున్నారు. మరి నార్మల్ డేస్లో అయితే నాకు తెలియదు, కానీ సాటర్డే ఎవ్రీ సాటర్డే అంట మనం గుడి బయట సరౌండింగ్స్ చుట్టూ చెయ్యాలి 7 ప్రదక్షిణాలు. ప్రదక్షిణాలు కంప్లీట్ అయిపోయాక మనం దర్శనానికి క్యూలో వెళ్ళిపోవచ్చండి. అది మన ఇష్టం, అది ఫ్రీ ఉంది, కాస్ట్ పెట్టి కూడా వెళ్ళచ్చు. 50-200 అలాగున్నాయి, అవి మన ఇష్టం అనమాట. కానీ చాలా రష్ ఉంది, ఒకసారి మీరే చూసారు కదా వీడియోలో. అసలు బాబాయ్ చాలా టైం పట్టేసిందండి దర్శనానికి. ఇంకా నేను చాలా వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే అసలు ఈ పిల్లలతోని ఈ రష్ ఇదంతా కలిపి నా వల్ల అవ్వలేదండి వీడియో తీయడం అయితేని. మ్యాక్సిమం ట్రై చేశాను, చేసినంత వరకు నేను అప్లోడ్ చేస్తున్నాను. మన పెద్ద తిరుపతిలో అసలు ఎంత క్యూ ఉంటుందంటే దర్శనానికి ఏమాత్రం తీసుకోవట్లేదండి. ఇక్కడ కూడా అంతే పెద్ద క్యూ ఉంది. ఒక్కసారైనా సరే గుడికి విజిట్ చేయాలండి ప్రతి ఒక్కలోని. మేమైతే ఆల్రెడీ వచ్చాం, ప్రీవియస్గా కూడా చాలాసార్లు వచ్చాము. అంటే మా పెద్ద బాబుకి గుండు కొట్టించినప్పుడు అలాగా ఏదో ఒక సందర్భాన్ని బట్టి మేము ఈ గుడికైతే వచ్చాము. బట్ రియల్లీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు మస్ట్ విజిట్ అండి గుడికి. మాకైతే దర్శనము అన్నీ బాగా జరిగాయండి ప్రతిదీని. తిరిగి మేము నైట్ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి 9 అయింది. సో
ఆ రోజైతే మాకు ఇలా గడిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.